హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈరోజు చూపించే గుడి అయితే శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రము బిజ్వార్ అనే గ్రామంలో అయితే ఉంటుంది. ఇక్కడ ఆదిత్య పరాశ్రీ స్వామివారు అయితే అమ్మవారిని ఏకనాభి 3 శిరస్సులతో విగ్రహాన్ని అయితే ప్రతిష్టాపన చేశారు. 2011లో ఈ ముగ్గురమ్మల గుడి అయితే ఒక చిన్న గుడిసె కింద అయితే ఉండేదంట. ఇక్కడ ఉన్న రుద్రశూలాన్ని తాకితే మనకున్న నెగిటివ్ ఎనర్జీని అంతా మన అబ్జర్వ్ చేసుకుంటుందంట. ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా ఆదిత్య పరాశ్రీ స్వామివారు అయితే ఇక్కడ రుద్రశూలాన్ని అలాగే ముగ్గురమ్మలను అయితే ప్రతిష్టాపన చేయడం అయితే జరిగింది. ఇక్కడ క్షేత్ర పాలకురాలు అయితే విజయచాముండేశ్వరి అమ్మవారు. అంతేకాకుండా ఇక్కడ కూర్మాకార కోనేరు అయితే ఉంటుంది. ఈ కోనేరు 7 నదులతో ప్రాణ ప్రతిష్ఠ చేయడం అయితే జరిగింది. ఈ నీటిని మన తలపై ప్రోక్షణ చేసుకుంటే సర్వదోష నివారణ, అలాగే సర్వపాప నివారణ, సర్వరోగి నివారణ అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ అమ్మవార్ల పేర్లు వచ్చేసి అయితే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లను అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఈ క్షేత్రంలో జంతువులు అంటే ఆవులు, కుక్కలు, పిల్లులు 3 రంగుల్లో మాత్రమే పుడతాయి. ఎందుకు అంటే ఇక్కడ అమ్మవారు 3 రంగులలో ఉంటుంది కాబట్టి ఆ రంగులలోనే ఏ జంతువులైనా పుట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ అఖండ జ్యోతులు 14 సంవత్సరాల నుండి నిరంతరంగా వెలుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఈ రుద్రశూలాన్ని ఒక్కసారి తాకగానే మనకున్న నెగిటివ్ ఎనర్జీ, చేతబడులు అన్నీ లాగేసుకుంటుందని ఆదిత్య పరాశ్రీ స్వామివారు అయితే మనకు చెబుతున్నారు. ఇక్కడ పసుపుతో కనబడుతున్న అమ్మవారే మనకు విజయచాముండేశ్వరి అమ్మవారుగా చెబుతున్నారు. ఇదన్నమాట ఇవాళటి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అందరికీ ధన్యవాదాలు.